హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పిరిట్ మూవీ. స్పిరిట్ మూవీ అనగానే మీరు ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ అనుకోవద్దు, బట్ దానికి ముందే స్పిరిట్ అనే ఒక మూవీ తీయడము, వాళ్ళు సెన్సార్ కూడా ఫినిష్ చేసుకున్నారు. ఈ రోజు మనతో పాటు డైరెక్టర్ రవీంద్ర గారు అండ్ ప్రొడ్యూసర్ నరసింహ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సో స్పిరిట్ మూవీ అనేది ఇప్పుడైతే అందరికి తెలిసింది ప్రభాస్ గారు నుంచి అని అందరికీ తెలుసు. బట్ మీరు ఇంతకు ముందే దీన్ని ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, సెన్సార్ కూడా అయింది అని చెప్పడం జరిగింది. అసలు ఏంటండి ఈ స్టోరీ? మన కాల్ కంటే ముందే అయిందండి, సెన్సార్ అయిపోయింది. మనం ఎప్పటి నుంచి 2024 నుంచి దీన్ని ప్రమోషన్ చేసుకుంటూ వస్తున్నాం ఈ ఛానల్స్ లాంటిలో కూడా. అది ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారన్నమాట. ఆ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళు ఒక లాయర్ నోటీస్ పంపించారు, ఇది మాది అని. ఇది మాది టైటిల్, మీది కాదు, సినిమా ఆపేయండి అన్నట్టుగా, కొంచెం లేదంటే క్రిమినల్ కేసు తీసుకున్నాను పెట్టారు అనమాట. దానికోసం చెప్పేసి మేము ఒకసారి చదివించాం. వాళ్ళు చెప్పారు మా దాన్ని చూసి భయపడ్డారని. సరే మాకు కూడా భయం వేసింది, పెద్దోళ్ళు కదా, సరే వాళ్ళతో మనకేంటి అన్నట్టు చూస్తే మనకంటే ఇంకో 2 నెలలు వెనకే వాళ్ళది రిజిస్ట్రేషన్ అయింది డేట్లు చూసుకుంటే. ప్లస్ మన సెన్సర్ కూడా వచ్చేసింది. ఈ మంత్ రిలీజ్ అవ్వాలి, యాక్చువల్గా మేలో రిలీజ్ అవ్వాలి. కానీ వాళ్ళు ఇచ్చిన దాని వల్ల ఇప్పుడు అది రిలీజ్ ఆపేసుకుని అన్ని విధాలు సైలెంట్గా కూర్చోవాలి వస్తుంది. కానీ వాళ్ళు ఒకసారి చూసుకుంటే బాగుండేది ఎవరిది అనేది. ప్రభాస్ గారు మరి వాళ్ళు తెలియదు కానీ మనం పంపించింది అయితే మటుకు భూషణ్ గారు అని చెప్పేసి ప్రొడ్యూసర్ అంట సినిమాకి. వాళ్ళు పంపించున్నారు మనకి. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఆ సర్టిఫికేట్ ఇచ్చింది, సెన్సర్ మొత్తం కంప్లీట్గా అన్ని. ఓకే, అంటే లీగల్ గా మీ దగ్గర అంత ఇదనేది ఉందండి? అంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా, సో వాళ్ళు ఇచ్చింది కాకుండా ఇప్పుడు మీ దగ్గర కూడా 2 months బ్యాక్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇవన్నీ లీగల్ గా ఉన్నప్పుడు మీరు కూడా లీగల్ గా ఫైట్ చేయొచ్చు కదా దీనికి సంబంధించి? చేయించానండి. అంటే వేరే వాళ్ళ ద్వారా మాట్లాడేసి వాళ్ళు ఇచ్చిన ఒక 15 రోజుల లోపు మనం రిటర్న్ నోటీస్ ఇవ్వలేదంటే మనం ఒప్పుకున్నట్టంట సినిమా మంది కాదని. దానికోసం చెప్పేసి వేరే లాయర్తో మాట్లాడి నోటీస్ కూడా ఇచ్చాం. మొన్న 21 వాళ్ళకి రీచ్ అయిందంట ప్రొడ్యూసర్ వాళ్ళకి. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాండ్ అయితే ఇవ్వట్లేదు. సరే రిలీజ్ చేయాలా వద్దా ఏంటనేది తెలియట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే ఈ సినిమా రిలీజ్ కోసం మన ఊర్లో డబ్బులు అడుగున్నాం. అంటే ల్యాండ్ అయి పెట్టేసి డబ్బులు అడుగున్నాం. ఆ డబ్బులు అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నోటీస్ ఊరికి వెళ్ళినామంటే పల్లెటూరు మాది అడిగినట్టు చూసేసి వాళ్ళందరూ ఇల్లు కావాలనే మేమే కావాలని ఈ నోటీస్ ఇప్పించేసి డబ్బులు ఎగ్గొట్టడం కోసం ఇలా చేసామని చెప్పేసి కొంతమంది పోకర్లు లేపేశారు. దీనివల్ల డబ్బులు ఇస్తా ఉన్న వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డబ్బులు వస్తే మన సినిమా రిలీజ్ అవ్వదు. ప్లస్ ఆల్రెడీ మనకి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మీరు కావాలని చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ 1 నెల టైం ఇస్తున్నాం, ఆ నెలలో డబ్బులు లేదంటే ఉన్న ల్యాండ్ అవి యాలమేసి డబ్బులు తీసుకున్నట్టుగా వాళ్ళ వైపు నుంచి ప్రెజర్ ఉంది మనకి. ఇప్పుడు ఊరికి వెళ్ళాలన్నా కష్టం అయిపోతుంది. మనం వెళ్ళొచ్చాను, ఆ నోటీస్ ఎప్పుడైతే వచ్చిందని చెప్పారో వెళ్ళొచ్చాను. ఏదైతే ఊర్లో అందరూ ఎట్లా చూస్తున్నారంటే ఏదో మనం ఒక మర్డర్లు చేసి నేరస్తులో ఉంటాం కదా అలా చూస్తున్నారు. ఇది కావాలని చేశారు, ఎట్లా వస్తారో చూద్దాం అన్నట్టుగా అమ్మల్ని తీసుకురాంటున్నారు ఊర్లోకి. ఇప్పుడు ఊళ్ళతో చాలా మాటలు మాట్లాడుతుందని చెప్పేసి వీళ్ళు కూడా ఊరికి తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు అర్థమట్లేదు మేడం. వస్తాను చెప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్ సినిమా చేసేటప్పుడు ఏమైతే అనుకున్నామో భయపడ్డామో, నేను అదే భయపడ్డాం. అమ్మ అయితే సినిమా చేయాలంది కానీ వద్దామా మన వల్ల కాదు, మళ్ళాంటి వాళ్ళు సినిమా చేయలేమని చెప్పేసి మనం ఫస్ట్లో అనుకుంది ఈ రోజు నిజం చేశారనమాట. అంటే మళ్ళాంటి వాళ్ళు సినిమా చూడటానికి తప్ప చేయటానికి పనికిరాము, అంటే అర్హత మనకు లేదు అనేది వీళ్ళు డైరెక్ట్గా నిరూపించారు. ఇండైరెక్ట్గా నిరూపించారు, డైరెక్ట్గా నిరూపించారు. మీరు చెప్పండి అమ్మా, అసలుకి మేము వీడియోస్ అవన్నీ చూసాము, మీ పట్టుదలతోనే చేశారు. మరి ఈ రోజు పరిస్థితి ఇట్లా ఉంది, మీకు లీగల్ గా సపోర్ట్ ఉంది, మీరు లీగల్ గా కోర్టుకి వెళ్ళొచ్చు, మీరు వాళ్ళకన్నా ముందే అని చెప్పేసి అన్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఈ టైటిల్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే మీ సినిమా మీరు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా? మీ మాటల్లో చెప్పండి. మేమైతే ఇయ్యం వాళ్ళకి, ఎందుకు ఇవ్వాలి? ఏమన్నా వాళ్ళకి వాళ్ళు ఏమన్నా మాకేమన్నా అప్పుగా డబ్బులు ఇచ్చారా, లేకపోతే మాకేమన్నా సినిమా చేయాలని డబ్బులు ఇచ్చారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఒక సపోర్ట్ ఉండి ఇచ్చారా? ఏమీ లేదుగా. మేమెందుకు భయపడాలి? వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు కూడా. వాళ్ళ కోసం వీళ్ళు ఇంట్లో వాళ్ళే నువ్వు సినిమా చేయొద్దు అని నన్ను వీళ్ళు గొడవ పెట్టుకొని నానా రకంగా మాట్లాడి నానా రకంగా తిట్టిన రోజు కూడా నేను భయపడలా. ఈ రోజు వాళ్ళెవరు మా సినిమా ఆపటానికి? అసలు నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, అసలు వాళ్ళెవరు నా సినిమా ఆపటానికి? వాళ్ళు పెద్దోళ్ళు అయితే అవ్వచ్చు, వాళ్ళు పెద్దోళ్ళు అయితే 4 సార్లు తింటారు మంచి కంచంలో పెట్టుకొని. నేను చిన్నదాని అయితే చిన్న చిప్పలా పెట్టుకొని తింటాను. నాకు అవసరమా? వాళ్ళకి భయపడాలని అవసరం ఉందా? నేను మీడియా ముందే చెబుతున్నా, అవసరం లేదు. నేను భయపడను కూడా. ఎవరో వచ్చి నాకు వచ్చి చెప్పమను, మీరు ఎందుకు చేశారమ్మా ఈ సినిమా, మీకేం అవసరం అమ్మా ఈ సినిమా అని నన్ను వచ్చి అడగమను. నేను వాళ్ళని అడిగి తీయలే, వాళ్ళు నాకు డబ్బులు పెట్టలా, వాళ్ళు పెట్టుబడి పెట్టలా. నా ఇంట్లో మంచి చెడు అవస్థ మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులతో సహా అమ్ముకొని నేను సినిమా తీయాలని 13 సంవత్సరాల కళ ఇది. అప్పుడు కళ ఈ రోజుకి నేను ఇంట్లో అందరినీ కూడా ఎదురిచ్చి
తగులాడి వాళ్ళు తిట్టినా కొట్టినా ఏం చేసినా నేను సినిమా తీయాలి, నేను ఈ సినిమా గట్టెక్కియాలి అని చెప్పి నేను ఈ రకంగా చేసి సినిమా తెచ్చుకున్నాను. వాళ్ళెవరు గోడసాటి నుండి ఒక రాయి నూకినాను, వాళ్ళు భయపడు, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడరంట. పెద్ద హీరోల్లాగా పెద్ద కోట్లు సంపాదించి మమ్మల్ని చూసి భయపడతారమ్మా? ఎక్కడన్నా ఉందా ఇది? మేమేదో చిన్న చీమల్లాగా ఉన్న వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు భయపడ్డారంటే నమ్మాలా ఇది? ఎవరన్నా నమ్ముతారా? నువ్వు నమ్ముతావా? ఎవరు నమ్మరు. నేనైతే భయపడ్ను. నా సినిమా రిలీజ్ చేయాలి. నేను ఆయన రామదాస్ దగ్గరికి వచ్చా, నేను డబ్బులు మాట్లాడుకొని వచ్చా మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళ కాడ. 15 లక్షలు అయితే సరిపోతాయని ఆయన చెప్పాడు. చెబితే నేను మా ఇల్లు పెట్టి 17 లక్షలు మాట్లాడుకొని కొరవ మళ్ళీ 13 లక్షలు కావాలని చెప్పి మా అల్లుడిని అడిగి మా అల్లుడు పని పెట్టి 3 లక్షలు తెచ్చిపెట్టాడు. మా అల్లుడు ఏమున్నాయి ఆ 15 లక్షలు 13 లక్షలు 12 లక్షలు ఇట్లా మీకు నోటీస్ ఇచ్చింది, మీరు సినిమా చేసి డబ్బులు ఇస్తారా, మీకు నిజమేనా, మిమ్మల్ని నమ్మాలనా అని చెప్పి వాళ్ళు ఎగ్గొట్టారు. ఇప్పుడు నాకు ఆ సినిమాకు డబ్బులు రావు. ఈ నెలలో చేయాలనుకున్నాం, 22 కాకపోతే 29వ తారీఖు నేను చేయాలనుకున్నాం. మే నెల చేయాలనుకునే వరకు వాళ్ళు పక్క నుండి రాయేసారు కాబట్టి మా ఊర్లో డబ్బులు రావట్లా. ఆయన ఏం చెప్పిండు, నువ్వు 15 లక్షలు తెచ్చుకుంటే నేను సినిమా వాళ్ళకి ఇస్తానమ్మా, 100 ఆళ్ళకైతే 15 లక్షలు కావాలని చెప్పాడు. అంటే నేను తెచ్చుకుంటాను, ఇన్ని పెట్టి గోడ దాకా వచ్చినాను, గోడ మించి దోహలేకపోతే నేను ఆగిపోతా కదని చెప్పి నేను మళ్ళీ రూపాయి చెప్పించుకొని వాళ్ళందరితో మాట్లాడుకుని తెచ్చుకున్నా. వీళ్ళు నన్ను ఈ పని చేశారు కాబట్టి నేనైతే భయపడను, భయం కూడా లేదు. వాళ్ళెవరో వచ్చి మాతో మాట్లాడి మాది ఈ సినిమా, మాది ఈ టైటిల్ అని వాళ్ళని మాకు చెప్పాను. నేను మాతంగిని గురించి ఒక ఆడవాళ్ళని గురించి ఆడవాళ్ళు తీయకూడదు సినిమా, ఆడవాళ్ళని గురించి ఆడవాళ్ళ అవస్థల గురించి నేను ఇది ఒక జీవిత చరిత్రలాగా తీసుకున్నా. మాతంగుల గురించి అప్పుడు బెమ్మంగారు జీవిత చరిత్ర తీసిండు. ఈ రోజు నేను మా ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చుద్ది, ఆమెను గురించి నేను కథ తీసా. మీ కథ కాదు, మీ వ్యవహారం కాదు, మీ మంచి కాదు, మీ చెడు కాదు. మీరేమన్నా మేము ఇవాళ కింద ఇప్పుడు ఆకలి అవుతుంది, నాకేమైనా భూ పెట్టారు వాళ్ళు? లేదు. నేను ఆకలైనా పొత్తున్నా నేనున్నా, వాళ్ళు ఉంటే 4 సార్లు తింటారు, 4 సార్లు ఇది అవుతారు, మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరో వచ్చి నా కాడికి వచ్చి నన్ను నువ్వు ఎందుకు పెట్టుకున్నావని అడగమను, దానికి నేను సమాధానం చెబుతా. నేనైతే భయపడను. పానకంలో ఒక పుల్లేసినట్టు వాళ్ళు అక్కడ ఏడో కూర్చొని ఎక్కడో ఉన్నారు, మేము ఎక్కడో ఉన్నాం, మాది ఎక్కడో పల్లెటూరు. నేను 100 ఆళ్ళకి ఒక్క రోజైనా 100 ఆళ్ళకి నేను ఆడించుకుంటా. నాకెవరో అడ్డం వచ్చేవాళ్ళు రమ్మను, నేనైతే ఆగను కూడా, భయం కూడా లేదు. పెద్ద పులిని చూస్తే మేక భయపడతా అంటారు, భయపడను. పెద్ద పులికి కూడా ఎదురు తిరిగేదే, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటికి పోయి నేను డబ్బులు తెచ్చుకోలే, వాళ్ళ కాడ దొంగలకు వచ్చుకోలే. ఎవరన్నా నేను ఇవాళ కష్టపడుతున్నానని రూపాయి తెచ్చి నాకు ఇలా మిమ్మల్ని అడిగాను నేను చేసి ఉంటే నేను భయపడాలి. నాకు నేనే నా కష్టంతో నా ఇంటిల పాదులు మొత్తం, నీకు 10 కోట్లు ఉన్నా నేను 1 కోటి రూపాయలు పెట్టి నా కోటే నాకు ఇవాళ 10 కోట్లు నేను సంపాదించిన నా కష్టం ఇది. నా ఇంట్లో వాళ్ళే వద్దంటే నేను ఆగకుండా సినిమా చేసిన, ఇవాళ వాళ్ళు ఎవరు ఆగమంటే నేను ఆగుతానా? నేను 100 ఆళ్ళకి సినిమా వేసి చూపిస్తా. ఒక్కరోజైనా 10 రోజులు ఆడాలని నాకు చెప్తలేదు. నేను ఒక్కరోజైనా సినిమా ఆడించి నేను 10 మందికి తెలియాలని ఫస్ట్ నుంచి నేను ఎన్ని ఇంటర్వ్యూలకు చెప్పినా ఇదే చెప్పా. నాది నేను ముందు పుట్టా, నేను పేరు పెట్టుకున్నా, నా పేరు వాళ్ళు అడ్డం పెట్టుకొని నాదని మాకు నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను ఆగను. రమ్మని వాళ్ళు ఎవరో వచ్చి చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్పినా కూడా నేను ఇదే మాట చెబుతా. నేనైతే భయపడను, నేనైతే 100 ఆళ్ళకి ఆడిస్తా. సో రవిబాబు గారు మీరు సపోర్ట్ చేసినంత రవిబాబు గారే కదా, రవిబాబు గారే మొత్తం అంత సపోర్ట్ చేయడం, కానీ దీనిలో ఆర్టిస్ట్ గా కూడా రవిబాబు గారు చేశారు. సో ఆయన సపోర్ట్ కూడా చేశారు అని విన్నాము. సో రవిబాబు గారితో చెప్పినప్పుడు కానీ రవిబాబు గారు కూడా ఫస్ట్ జర్నీ చేశారు కాబట్టి మరి ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లానే ఆయనకి చెప్పడం జరిగిందా? ఆయన ఇచ్చిన సలహా ఏంటి? ఆయన యాక్చువల్లీ మనకి క్యారెక్టర్ చేశారండి, కొంచెం సెట్లు మటుకు సపోర్ట్ చేశారు. ఫస్ట్ నుంచి సపోర్ట్ అంటే ఆయన అంత కాదు, బయట వేరే కెమెరామెన్ వాళ్ళు వచ్చారనమాట. ఈయనకి మన విషయం చెప్పాను అనమాట, చెప్తే చూడలేదు, మెసేజ్ పెట్టిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన కొంచెం పెద్దలతో ఉంది కదా, వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుంటారు. ఈ మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పాను అనమాట. మొన్న నటికుమారాన్ని కూడా కలిసాం, సార్ ఇట్లా జరిగిందంటే ఆయన కూడా చెప్పించారు, వర్మ గారికి ఫోన్ చేసి ఆయన కూడా మాట్లాడిచ్చారు. అక్కడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు, వాళ్ళతో చెప్పించినా సరే. వీళ్ళు సైలెంట్ నోటీస్ ఇచ్చేసి సైలెంట్గా ఉన్నారు అంతే. అంటే ఏంటనేది దీని గురించి మనకి అర్థం కావట్లేదు. రవిబాబు గారు కూడా నన్ను స్పందించే అవకాశం లేదు. అడుగుతున్నాను, చాలా మందిని కలిసే మధ్యకాలం, ఎవరు చెప్పట్లేదు. బట్ అంటే రవిబాబు గారు దీనిలో చేశారు అంటే ఆయనకి టైటిల్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ విషయం తెలుసు కదా, తెలుసు. సో కానీ ఆయన ఇప్పుడు సినిమా ప్రమోట్ చేయాలన్నా ప్రమోషన్స్ కైనా ఆయన రావాలి కదా. వస్తాను, ప్రమోషన్ వస్తున్నారు. ఇప్పుడు మన 29 రిలీజ్ కంటే వచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ గొడవలో జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మరి
ఆయన చెప్పిన మెసేజ్ పెట్టాను సార్ ఇట్లా జరుగుతుంది ఈ పరిస్థితి అని. రిప్లై అయితే ఇవ్వలేదు ఆయన. సరే ఆయన కొన్ని బిజీలో ఉన్నాడో ఏంటో తెలియదు కదా, ఆయన మనం అంటానికి కూడా సరిపోము. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ విషయం ప్రభాస్ గారికి తెలుసా లేదనేది చిన్న డౌట్. ఒకవేళ ఆయన తెలిసి కూడా ఎలా జరుగుతుందా అని. కానీ ఇది మాత్రం సందీప్ వంగ సార్కి వాళ్ళ టీం మొత్తానికి తెలుసు, అదైతే పక్క. ఎందుకంటే నాకు సందీప్ వంగ సార్ వాళ్ళ పిఆర్ఓనో మేనేజర్ ఎవరు ఉంటారు, ఆయనే ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి మాట్లాడాడు అనమాట. మీరు ఇలా సినిమా చేశారంట కదా, స్పిరిట్ ఏంటంటే అవును సార్ మేము చేసుకున్నాం, స్పిరిట్ ఈజ్ నాట్ అనమాట టైటిల్, ఇది సెన్సర్ కూడా వచ్చిందండి, ఈ మంత్ రిలీజ్ చేసుకుంటా అని చెప్పాను. ఈయన ఏం చేస్తాను, సరే మీది ఎక్కడ ఏ ఊరు ఏంటని మామూలుగా అడిగారు. నేను మొత్తం కంప్లీట్గా ఇంటి డోర్ నెంబర్ కూడా అడిగారు, మొత్తం పెట్టాడు, మెసేజ్ పెట్టాను, చూపించాను మేడం. ఇది తీసుకున్నారు, మళ్ళీ ఫోన్ చేయలేదు. కట్ చేసి ఒక 3-4 days తర్వాత ఇంటికి నోటీస్ వెళ్ళిపోయింది. ఇది మొత్తం సందీప్ వంగ గారు ఎవరైతే మేనేజర్ ఉన్నారో, అంటే సందీప్ వంగ గారికి తెలుసో లేదో తెలియదు కానీ ఈ మేనేజర్కే తెలుసు, ఎందుకంటే నాకు ఫోన్ చేశారు. ఎవరండి ఆయన పేరు ఏంటండి? ఆయన పేరు మేడం సువర్ణ గారు ఒకసారి చూపిస్తున్నాను. అడ్రస్ తీసుకున్నారు, తీసుకుని అలా పంపిస్తే చెప్పాలి కదా ఇది పరిస్థితి మేడం. మాకు మాట్లాడినప్పుడు మేము ఒకళ్ళు ఫోన్లో ఎత్తకనో లేదు ఇంకోటో ఉంటే ఒక మనకు కూడా దాని గురించి కొంచెం ఆలోచించాలి. అంటే ఇట్లా జరుగుతుందని సందీప్ రెడ్డి వంగ గారికి కూడా తెలుసు? తెలుసండి. నిన్న వర్మ గారి దగ్గర ఫోన్ చేశారు, నటకుమార్ సార్ వర్మ గారికి ఫోన్ చేశారు, రాఘుల్ వర్మ గారు. ఆయన వాళ్ళ ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు స్పందించట్లేదు వాళ్ళు. కానీ ఈ విషయం ప్రభాస్ గారికి తెలుసా లేదనేది నాకు కొంచెం, నాకు తెలిసి ఆయన తెలిస్తే మటుకు ఇలా ఉండదు అనుకుంటున్నాను. ఒకసారి ఆయన వెళ్తే తెలియాలి మనకి. ఒక్క నిమిషం మేడం చూస్తాను. అది ఇప్పుడు దానికి ముందే మీరు సెన్సార్ చేసుకున్న దానికి సంబంధించి ఉన్నాయి మేడం, సర్టిఫికేట్ ఉంది మన దగ్గర, సెన్సార్ సర్టిఫికేట్ ఉంది. తర్వాత కూడా నేను నాకు ఎప్పుడైతే నోటీస్ వచ్చింది మేడం వెంటనే నేను మెసేజ్ పెట్టాను మేడం. నేను సార్ ఇట్లాగా నాకు కొంచెం నోటీస్ పంపించారు సార్, వాళ్ళు ఎవరు ఏంటని చెప్పేసి. మేడం పేరు ప్రసాద్ గారు, ప్రసాద్ శివ ఉంది. ప్రసాద్ గారు సందీప్ రెడ్డి వంగ గారు మేనేజర్. హౌస్ అడ్రస్ అవి పెట్టండి అని చెప్పేసి విత్ పిన్ కోడ్ అని చెప్పేసి పెట్టారు మేడం. తర్వాత వాళ్ళు పంపించిన నోటీస్ కూడా పంపించాను, ఏం కాదు రిలీజ్ చేసుకోండి అన్నారు. సరే అని చెప్పేసి నేను మళ్ళీ దాని గురించి అడిగాను అనమాట. అడిగితే అలా కూతుంది, వాళ్ళు నోటీస్ ఇస్తే మీరు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఉంటారు కదా లా తెలిసిన వాళ్ళు, ఖచ్చితంగా నోటీస్ చెప్పాల్సి ఉందని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ నోటీస్ పంపించాం. ఈ నోటీస్ పంపించడం వల్ల మళ్ళీ ఇది ఒక అమౌంట్ మనకు లాస్. అంత మాట్లాడిన వాళ్ళు ఒక మాట చెప్తే ఒకవేళ కాదని అంటే మన ఏంటంటే చిన్న సినిమా మేడం, ఒకవేళకి నిజంగా టైటిల్ అవసరం అని అంటే మనం ఏం డబ్బుల కోసమో లేదంటే ఇంకో దానికోసం చేసిన వాళ్ళం కాదు, ఒక పిచ్చితోటి అమ్మ కోరిక పక్కన సినిమా చేసిన వాళ్ళమే. ఇప్పుడు అదే పేరు ఉంటే నాకు వచ్చేస్తాను కాదు, ఇప్పుడు దాకా ఆ పేరు మీద ప్రమోషన్ చేసుకున్నాం కదా మనం. మళ్ళీ సెన్సర్ పెట్టాలంటే ఇప్పుడు మళ్ళీ సెన్సర్ డబ్బులు అవుతాయి, మళ్ళీ పోస్టర్లు కూడా చెప్పించాం. మన పోస్టర్స్ కూడా 10,000 పోస్టర్లు ఇప్పించాను మేడం, 30 సైజ్. ఆ పోస్టర్ కూడా వచ్చేసినాయి మనకి. అందులో కూడా డేట్ ఏం పెట్టాడు, మే 4 రిలీజ్ అని పెట్టేసి అనమాట. ఇప్పుడు మళ్ళీ నా క్వశ్చన్ ఇప్పుడు మీకు రిలీజ్ చేయడానికి డబ్బులు లేవా, అదొకటే ప్రాబ్లమ్, దాని గురించి ఆగారు. ఇప్పుడు అది ఉంటే పక్క రిలీజ్ చేశాను మేడం. ఇప్పుడు దీని వల్ల ఈ టైటిల్ వల్ల మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు? ఇవ్వలేదు. ఈ నోటీస్ పంపించడం వల్ల ఒక్క 4-5 days ఆగుంటే నాకు అసలు ప్రాబ్లం లేదు కదా. ఎందుకంటే 17వ తారీఖు డబ్బులు ఇస్తా అన్నారు వాళ్ళు, వీళ్ళు 13వ తారీఖు నోటీస్ పంపించారు. 17వ తారీఖు వరకు ఆగుంటే 18 అలా పంపించేస్తున్నా సరే మనకి అమౌంట్ వచ్చేది. సరే మన బాధ మనం పడేవాళ్ళం. ఈ సినిమా అనేది మనం రిలీజ్ చేసుకున్నప్పుడు మన ఊర్లో పరువు ఒకటి నిలబడేది ఫస్ట్. అరే బాబు వాళ్ళు ఏదో ఇచ్చారు మనం ఆగలేదు, మనం రిలీజ్ చేసాం, వాళ్ళ గురించి ఏం కాదని. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు, ప్లస్ నోటీస్ వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటారంటే మీరే కావాలి నోటీస్ ఇచ్చుకున్నారు కదా, సినిమా రిలీజ్ చేసుకోవచ్చు కదా, వాళ్ళు ఏమైనా మేము ఆపుతారా, వాళ్ళు పెద్దోళ్ళు మీ దాకా వస్తారనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. లేదంటే వాళ్ళు ఇస్తారు పక్కగా, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఆగాలి, ఆకపోతే కదని వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మధ్యలో మాట్లాడిన కూడా వీళ్ళు కానీ ఒకసారి వాళ్ళు వచ్చి వాళ్ళు నిజంగా టైటిల్ కోసం చేసిన వాళ్ళు అయితే మనం చెడగొట్టాలని కాకుండా ఏదో ఖచ్చిపూర్వకంగా చేసినట్టు కాకుండా నిజంగా వాళ్ళ సినిమా టైటిల్ కోసం చేసిన వాళ్ళు అయితే మళ్ళీ రెస్పాండ్ అవ్వాలి కదా. మళ్ళీ రెస్పాండ్ అవ్వకుండా నోటీస్ సైలెంట్ కూర్చుంటే దీనికి అర్థం నాకు తెలియట్లేదు ఫస్ట్. ఇప్పుడు నాకు అవసరం అండి, నాకు అవసరం ఉన్నప్పుడు మీ మీద నేను మాట్లాడినప్పుడు మళ్ళీ దానికి రెస్పాండ్ అవ్వాలి కదా ఎవరైనా. వీళ్ళు ఏమంటున్నారంటే మేనేజర్ వాళ్ళు ఏం కాదు నోటీస్ ఇచ్చినా ఏం కాదు, నువ్వు సినిమాని రిలీజ్ చేసుకో, తనలో ప్రాబ్లం లేదనిపిస్తున్నారు. మాటలు చెప్పాలంటే నా మీద కేసు పెట్టేసి స్టేషన్లో కేసు పెట్టేసి బయటకు వచ్చి ఆ స్టేషన్ పెద్ద అంటే కేసు పెద్ద విషయం కాదని అంటే అది అవ్వదు కదా. అక్కడికి వెళ్ళి కేసుని విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, ఓకే నేను ధైర్యంగా ఉంటాను, నాకు పోలీసు రాడు ఎవరు రాడు, నేను రిలీజ్ చేస్తాను. రేపు రిలీజ్ చేయాలని ఇప్పుడు క్యూబోలు ఏమంటున్నారు, నువ్వు ఖచ్చితంగా ఎటువంటి గొడవలు ఉన్నా సరే నేను క్యూబ్లో టెలికాస్ట్ చేయను అంటున్నారు. మన డబ్బులు కడతామండి, ఒకళ్ళు ఎవరిని దేవుడిదోళ్ళు వచ్చి కట్టినా సరే క్యూబ్లో కట్టేసిన తర్వాత ఎవరైనా ఒక ఫోన్ కాల్ చేశారనుకోండి పలానా రోజు అని చెప్పేసి 11 గంటలు షో పడాలంటే నువ్వు 10 గంటల 59 నిమిషాలు ఫోన్ చేసినా షో ఆపేస్తా అన్నారు. ఏనన్నారు, మనం పోస్టర్లు వేయించుకుని చేసుకుని వేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకోసారి చేయడం మనకు కష్టం అవుతుంది. వాళ్ళకి ఆ విషయం తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు అవుతున్నారో నాకు విషయం తెలియట్లేదు.
మా మీద కాదు కదా, మేము వేసుకున్న ఎక్కడో కొన్ని థియేటర్లు వేసుకుంటాం, వాళ్ళ పోటీ ప్రభాస్ గారికి మన పోటీ, వాళ్ళ ఫ్యాన్స్ మనం, ఆయన ఫ్యాన్స్ మన సినిమాలు చూస్తాం. రిలీజ్ అయిందంటే సరే ఫస్ట్ రోజు సెకండ్ రోజు సినిమా చూస్తాం ఆయన. మరి ఆయన తెలుసలేదు అనేది చిన్న కన్ఫ్యూజన్ అనమాట. ఎలా ఏంటనేది ఏం అర్థం కావట్లేదు, మొత్తం బ్లాంక్ అంటారు కదా, బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు అసలుకి ఎంత సినిమా తీయడానికి ఎంత అయిందండి? అమ్మగారిది కూడా మేము చూసాం, చాలా గొర్రెలు అమ్మారు, పొలాలు దాకా పెట్టారు. అసలు మొత్తం ఎంత బడ్జెట్ అయింది? పోస్టర్ ప్రింటింగ్ వరకు 1,15,00,000 అయింది మేడం. పోస్టర్ వరకు 1,15,00,000 అయిపోయింది. ఇప్పుడు మనకైంది అదనంగా 50,000 లాయర్కి ఇచ్చింది. ఎవరు తినదు కదా, వాళ్ళు తెలియదు, నేను తెలియదు, వేస్ట్ అయిపోయింది. అంటే అనవసరంగా గొడవలు కదా ఇవి. మనకి 1,15,00,000 సినిమా పెట్టింది. ఈ రోజుకి 1,15,00,000 మనం పెట్టిన ఖర్చు అండి. వీటి మధ్యలో మళ్ళీ వాడు కొడ్డీలు వచ్చి ఉంటే వాడికి వచ్చి అయినా ఎవరిని అడగట్లేదు, ఎవరు నియమని చెప్పట్లేదు నేను. కానీ వీళ్ళు వచ్చేసి ఎవరైతే నోటీస్ పంపించారో వాళ్ళు ప్రశ్న పెడతారో, నోట్ పెడతారో, లేదా ఇంకొక నోటీస్ ఇస్తారా, ఇంకొక నోటీస్. ఓకే సినిమా అది కాదు, వాళ్ళ ముందే సెన్సర్ అయిపోయింది, వాళ్ళకు రైట్స్ ఉంది, వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు నోటీస్ ఇస్తే, దీన్ని తీసుకెళ్లి ఛాంబర్ దగ్గర ఇస్తాను, ఒకళ్ళు అమెజాన్ ఎవరైనా ఇచ్చారు ఇస్తాను సార్, నాకు ఆల్రెడీ ఇచ్చారు సార్, వాళ్ళు బై మిస్టేక్ ఇచ్చారు నేను చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు సైలెంట్ కూర్చుంటే మనం దానికి ఎలా రెస్పాండ్ తెలియట్లేదు. ఫస్ట్ భయం వేస్తుంది. వెళ్ళామా, థియేటర్ దాకా వెళ్తామా, ఒకవేళ వెళ్తే అక్కడ కూడా ఆపేస్తారా, చూస్తారా. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నాకు ఉంటుంది కదా, ఒకవేళ నేను సినిమా చేశాను కాబట్టి నేను నా సినిమా బాగా ఆలోచిస్తాను. అదే సపోజ్ ఇది వేరే ఇంకొకరు ఎవరైనా పెట్టుంటే, ఒకటి పెట్టుంటే నాకు కూడా అనిపిస్తుంది, మా హీరో టైటిల్ పెట్టారేంటి వీళ్ళు, మా హీరో టైటిల్ పెడితే సపోజ్ ఎక్కడ వేసిన ఒక థియేటర్లో ప్రతి చోట ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వీడి సినిమా ఆడిస్తాం అనేది వచ్చారు అనుకోండి, ఏం చేయలేం కదా. అంటే మీరు ఇంతకు ముందు అది సర్టిఫికేట్ ఇప్పుడు మీకు ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఇది తర్వాత ఈ టైటిల్ మీకు ఎప్పుడు వచ్చింది మేడం? అది 24 ఫిబ్రవరి మేడం, ఇది మన రిజిస్ట్రేషన్ అయింది, టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. సెన్సర్ కూడా మనకు అప్పుడు వచ్చింది మేడం. ఒకసారి డేట్ చూడు, ఇటు సైడ్ 9 నెలలు వచ్చింది మేడం సెన్సర్ వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకు సినిమా ఆగిందంటే ఈ రిలీజ్ కావాల్సిన డబ్బులు రెడీ చేసుకోవడానికి. ఊర్లో హోటల్ మేడం, ఇందాక చెప్పినట్టుగా సంగటి ఉంటుంది అనమాట. రోజుకు ఒక 1000 రూపాయలు 1,500 మిగులుతాయి. వాటిని 2 సంవత్సరాలు కొంచెం 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 నెలకు ఒక 30,000 మనం డబ్బులు పోగేసుకొని పక్కన పెట్టుకొని మనం ఒక 3-4 లక్షలు రెడీ చేసుకొని మిగతా డబ్బులు ఊర్లో అప్పటికేసి ఈ డబ్బులు పోగేసుకోవడానికి ఇంత టైం పట్టింది. దీనికోసం అప్పుడే రిలీజ్ చేసుకుంటాం డబ్బులు ఉంటే. సో వీళ్ళకి ముందే సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రావడం జరిగింది. కాకపోతే వీళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల మాత్రమే మేము రిలీజ్ చేసుకోలేదు. ఈ స్పిరిట్ అనే ఒక టైటిల్ దీనికి సంబంధించి వీళ్ళకి క్లియర్ గా ఉంది. బట్ మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము రిలీజ్ చేసుకోలేదు. బట్ ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ మాకు నోటీస్ ఇచ్చారు ఇట్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నీ స్క్రీన్ లో కూడా మీకు నేను దీనికి సంబంధించింది పెడతాను, ఒకసారి చూడండి. సో ఆడియన్స్ కూడా. సో ఇప్పుడు మీకు డబ్బులు లేవు అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు వచ్చి మీరు సినిమా తీసినందుకు ఇంత డబ్బులు అయింది కదా, లేదు అంటే మేము ఇంత డబ్బులు అని ఇస్తాము, లేదు కొంత డబ్బులు ఇస్తాము, మాకు టైటిల్ ఇవ్వమంటే మీరు ఇస్తారా? డబ్బులు మ్యాటర్ మేడం, డబ్బులు మ్యాటర్ కాదు. నేనేమన్నా అంటే సరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు కావాలని చేసింటే అది వేరేలో ఉండేది. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా కొంతమంది సలహాలు ఇచ్చారు, వాళ్ళు పెద్ద సినిమా మీకు ఎందుకు మీరు వేసేయండి, కోర్టుగా వేసేయండి, ఏంగా డబ్బులు వస్తాయని. డబ్బులు విషయం కదా మేడం. ఇక్కడ ఏంటంటే నాకు సినిమా రిలీజ్ అవ్వాలి ఫస్ట్ ఆల్. ఒక సినిమా పేరు వాళ్ళకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు. సినిమా పేరు ఇచ్చామంటే మళ్ళీ ఏమైతే ఖర్చులు ఉంటాయో ఇంతవరకు అడుగుతాను తప్ప నాకు అది కాలేదని అడగను. వాళ్ళు మనకి ఒకసారి వస్తే మనకు అదే హ్యాపీ ఫీల్ అవుతుంది మేడం. ఉంటుంది కదా ఫ్యాన్స్ కూడా ఒకసారి ఫోటో దిగాలని కోరుకుంటుంది. అలాంటి కోరుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి కట్టాలనేం కాదు. కుదిరితే జాలి ఏమన్నా కొంచెం ఉంటే ఒక ప్రెస్ మీట్కి రమ్మని చాలా, అంతే. ప్రెస్ మీట్లకు కూడా రాలేనంటే వాళ్ళని కలిస్తే చాలు, మనకు అంతకంటే వద్దు మేడం. దాని ఏంటంటే వాళ్ళు రావాలి, అవకాశం కుదిరింది కదా, డబ్బులు అడగాలి, కోర్టుకి వెళ్ళి అవన్నీ లేవు మేడం. చేసిన సినిమా బయటికి రావాలి. ఎందుకంటే ఈ సినిమా చేసి దీంట్లో కోట్లు సంపాదించాల్సిన మాకు లేదు, అమ్మకు లేదు. అమ్మ ఒకటే చెప్తే నా సినిమా ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ దూరం వెళ్ళాలి, బాగా తెలియాలి. అదృష్టం కొంది చాలా మంది తెలిసింది, అంతవరకు హ్యాపీ చాలా అనుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాను కూడా మనకి ఈ గ్యాప్ లో రిలీజ్ చేసుకుని ఉంటే హ్యాపీ, బాగుండేది. ఒక్క వారం ఆగుంటే వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా తర్వాత అసలు ప్రాబ్లం ఉండేది కదా మనకి. వాళ్ళ దగ్గర డబ్బులు ఏమొద్దు మేడం. వాళ్ళు ఒక్కసారి నిజంగా వాళ్ళకైనా కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉంటే మా మీద ఒక్కసారి ఆలోచించుకొని, చిన్న సినిమా వాళ్ళమే అందులో రైతులు, ఈ సినిమా పేరు లేదు ఉండేసి చేద్దాం వచ్చేవాళ్ళం కాదు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి నిజంగా మనస్సాక్షి ఉంటే కొంచెం ఎవరికన్నా ఒక్కరికన్నా అరే నిజంగానే సినిమా కష్టపడి చేసుకున్నారని వాళ్ళకి అనిపిస్తే ఒకసారి చూడమని చెప్పండి మేడం. అంటే అడ్రస్ కూడా ఇచ్చాను కదా, వాళ్ళకి నోటీస్ పంపించారు కదా, వాళ్ళు వెళ్ళడం పెద్ద విషయం కాదు కదా, వాళ్ళ మనసులో వెళ్తారు. ఊర్లోకి వెళ్ళి ఒకసారి కనుక్కోమనండి, ఇక్కడ నిజంగానే సినిమా చేశాడా లేకపోతే సినిమా కోసం డబ్బుల కోసం చేశాడా, వీళ్ళ పరిస్థితి ఒకసారి కనుక్కోమండి. అక్కడ ఒకవేళ మనకన్నా డ్రామాలు వేసినంటే అసలు ఏమొద్దు, ఈ సినిమా అలా వదిలేస్తాను,
టైటిల్ వదిలేస్తాను, డబ్బు అసలు సినిమా రిలీజ్ చేయను. లేదు నిజంగానే వాళ్ళ అమ్మ కష్టపడింది దానికోసమే సినిమా చేశారు, సినిమా కోసమే బతుకుతున్నారు అనుకుంటే వాళ్ళు వచ్చి మార్చని చేయమనండి, టైటిల్ తీసుకోమనండి, ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ నేను సెన్సార్ పెట్టాలంటే ఖర్చు అయిపోద్ది, అది చాలా కష్టమైన పని నాకు. సెన్సార్ వచ్చినా కూడా 2 సంవత్సరాలు ఆగానంటే ఒకసారి ఆలోచించండి. ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ 3-4 లక్షలు సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకొని మిగతా డబ్బులు సెట్ చేసుకుంటున్నాం. మీరు అన్నట్టు సరే చెప్పింది చెప్తాను కూడా నాకు టైటిల్ కంటే కూడా సినిమా బయట రావడం ముఖ్యం. నరసింహ గారు మీరు చాలా కష్టపడి చేశారు, బాగా మీరు కళ్ళంపు నీళ్ళు పెట్టుకోవద్దు. డెఫినెట్ గా అందరు చూసారు మీకున్న పొలాలు ఇవన్నీ, డెఫినెట్ గా మీకు అది వాళ్ళ వరకు వెళ్ళలేదని మేము అనుకుంటున్నాము. అంటే మనందరికి తెలుసు డెఫినెట్ గా ఎవరి వరకు వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మీకు ఇది జరగలేదు, ఇంకా మీకు కావాల్సిన న్యాయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా వాళ్ళ వరకు వెళ్తుంది, మీరు బాధపడద్దు. మేము అందరం చూసాము మిమ్మల్ని, మీరు ఎంత కష్టపడి వచ్చిన హోటల్లో వచ్చిన డబ్బులు దాచుకొని సెన్సార్ వచ్చిన రూపాయితో సహా పెట్టా నేను. నాకు చిన్న కొడుకు చచ్చిపోయి కూడా ఉంటే 1 సంవత్సరం దాకా పని చేయలేక కూడా మళ్ళీ చిన్నగా లేచి పొర్లి ఎట్టో కట్ట నేనే కదా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టిందని కూడా రూపాయి సంపాదించి పెడితే ఈ రోజు మమ్మల్ని వాళ్ళు ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు చేశారో అసలు అర్థం కాల. వాళ్ళు నోటీస్ పంపించినాక 2-3 రోజులు పోకూడదు నేనైతే. వీళ్ళందరూ అరిసారు, నువ్వు అయాలు వద్దంటే పెట్టినావు, ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ ఇటు చేసారు, నువ్వు ఆడికి పోతావని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ కూడా అరిసారు. ఊర్లో ఎగతాళికి తట్టుకోలేకపోతున్నా నేను ఇప్పుడు. ఊరికి ఆడలేదు మేడం, ఎందుకు ఈ ఎత్తులు దానికి అన్ని అమ్మి వాళ్ళందరినీ బజార్లు వేసి ఇటు చేసిండ్రు అని నేను అసలు ఊర్లే బాగాలేకపోతాను. బాగిలో అసలు ఇంటికి పోతే నేను అసలు ఎక్కడే చచ్చిపోవటం మంచిది అనుకుంటా. నాకేనా వీళ్ళు వచ్చి ఏ సమాధానం చెప్పకపోతే. నేను ఇంటికి పోయే సమిచ్చే ఉంది. ఇన్ని కష్టాలు పడి కొండలు గొంతరాలు తిరిగి ఉన్న జీవాలను ఉన్న మనుషుల్ని మొత్తాన్ని పీడిచ్చి చేశా కాబట్టి ఎక్కడికి నేను ఇంటికి పోలేను. అసలు ఆ ఊరు ఎట్టాడుతో కూడా తెలియదు, ఇంకా పోలేను. ఇక్కడ ఉండటమే. ఇక్కడ ఉండి ఏం చేశాను, ఇక్కడేమన్నా పని చేస్తావా, ఎవరైనా పని ఇస్తారా, ఎవరు ఇయ్యరు, నేను అడుక్కోవాల్సిందే. అడుక్కుండే కాడికి చచ్చిపోయేది మేలు కదా వాళ్ళు వచ్చి నాకు సమాధానం చెప్పకపోతే. నా ఇంటికి నోటీస్ పంపించి నన్ను ఇంత ఇబ్బంది పెట్టాల్సి, వాళ్ళు ఏదో పెద్దోళ్ళు, మేమేదో చిన్న వాళ్ళ కాలి కింద సేమ నలిపితే పోయే సేమకి వాళ్ళు భయపడ్డారంటే ఎక్కడమ్మా ఇది? ఎక్కడన్నా విన్నారా? ఏడన్నా ఉన్నదే మరి. అందుకు కాబట్టి మాకేదో వచ్చి వాళ్ళు సమాధానం చెప్పి నేను ఇవాళ మళ్ళీ 1 కోటి రూపాయలు తేగలదునా? ఈ పూట తినటానికే లేదు నా బువ్వ. ఈరోజు బువ్వ లేదు, ఈరోజు వాటలు పెట్టకపోతే మాకు బువ్వ లేదు. అందరం కూడా పొత్తు ఉండాలి. అట్టాటోళ్ళని ఇంత పని చేయాలి వాళ్ళు. వాళ్ళ కింద మేమెంత అసలు వాళ్ళు ఎన్ని ఏమి అనుకున్నా కానీ నాకైతే వాళ్ళు సమాధానం చెప్పాలి. లేకపోతే నేను ఒక కాల్లోనే వేసుకొని వాళ్ళ శిలమ ఆడకుండా చేస్తా. నేను పెబ్బిలిగ్గా చేస్తా. నా శిలమాకి ఇంత చేసిరు కాబట్టి నేనేం చిన్నదాని కాబట్టి నేను ఇంకా 4 ఏళ్ళకి పోయి అడక్కొచ్చుకొనైనా రూపాయికి నీ అట్టేటోళ్ళ కాడికి అట్టేటోళ్ళ పోయి అడక్కొచ్చుకొనైనా నేను వాళ్ళ శిలమ ఆడకుండా చేస్తాను. నా శిలమ ఆడనీయకపోతే నేను ఆడగూతుర్ని కాబట్టి చెబుతాను ఒకసారికి 2 సార్లు మంచిగా. నేనైతే అదే పని చేస్తా. నేను ఇంకా రూపాయి సంపాదించడానికి నాకు ఇంకా అవకాశం లేదు ఊరికి పోవటానికి. ఊర్లో 50 లక్షలు తెచ్చాను అప్పు. 50 లక్షలకి 50కి 50 ఉంటుంది వడ్డీలు. రూపాయి తెచ్చిన వాళ్ళ కాడ 5 రూపాయలు అయినాయి, 100 రూపాయలు తెచ్చిన వాళ్ళ కాడ 1000 రూపాయలు అయినాయి, 1 లక్ష తెచ్చిన వాళ్ళ కాడ 10 లక్షలు అయ్యాయి. నేను ఎవరికి ఏమి ఇలేను కాబట్టి ఊరికి పోలేను కాబట్టి ఈ హైదరాబాద్లో అడుక్కొనైనా కానీ నేను వాళ్ళ సినిమాకి అడ్డమేస్తా గ్యారంటీ. వాళ్ళ సినిమాకి అడ్డం ఉండాలి వద్దు. అవ్వకపోతే మరి నన్ను ఎందుకు ఇంత అల్లాడిపీయటం ఏడిపీయటం అయ్యా చెప్పమ్మా. అదే అంటే ఇంకా నా ఏడుపు ఎప్పుడైనా తప్పదు ఎవరికైనా. చూడు పెబ్బిలిగ్గా నేను మీడియా ముందు దండం పెట్టి చెబుతున్నా. నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టపడాలి. వాళ్ళు ఎవరో నన్ను ఇబ్బంది పెట్టినారు, వాళ్ళు ఎవరో తెలియదు నాకైతే. నన్ను ఎంత కష్టపెట్టినరో, నేను ఎంత కష్టం చేసినా నా ఎంత 2 అంతలు కష్టపడి బాధపడాలి వాళ్ళు. వాళ్ళు ఎవరో తెలియదు నాకైతే. నేను ఎక్కడ యాడో పల్లెటూరు, మాకు బస్సులు కూడా ఉండే టయాలు కదా అప్పట్లో. అందుకు కాబట్టి నేను ఇలా 1 కోటి రూపాయలు పెట్టినా అనుకో, నా కోటే నాకు ఇలా 10 కోట్ల లెక్క అంత అప్పుదలైనా నేను. అందుకు కాబట్టి నాకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పి నాకేదో చేయాలి, లేకపోతే మాత్రం నేను ఇంతే, నేను మాట్లాడలేను గొడవ. ఓకే, ఇప్పుడు పరిస్థితి అయితే ఇది. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆన్సర్ చేయకపోతే మీరు వెళ్ళే పరిస్థితి లేదు, చోటకి వెళ్ళి అప్పు వచ్చేది పరిస్థితిలో లేదు, పోతే తెచ్చుకున్నా కూడా అది ఛాన్స్ లేదు. అప్పు ఛాన్స్. ఇప్పుడు ఊరు దగ్గర హోటల్ దగ్గర అమ్ముంటే హోటల్ రోజుకి ఒక 1000-1500 మిగులుతాయి. చెల్లెళ్ళు ఉంటే వాడు కూడా సరిపోతున్నాయి. ఇప్పుడు నెల నుంచి చెల్లెళ్ళు ఉన్నారు, వాడు కూడా సరిపోతాయి. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఆ వంట అమ్మ బాగా చేసింది,
చెల్లెళ్ళకి ఏదో కొంచెం నామకవాసి నిలబెట్టాలి కాబట్టి మూసేయకూడదు కాబట్టి పెట్టారు. ఇక్కడ కూర్చుంటే కష్టం అయిపోద్ది. నేను మొన్న వెళ్ళాను మేడం నోటీస్ ఇచ్చిన తర్వాత. వాళ్ళు అడిగే మాటలు ఎలా ఉన్నాయంటే మామూలు లేదండి. ఈ నోటీస్ చూసి ఒక పెద్ద ముసలామ, నేను చచ్చిపోతాను ఇంటి ముందు డబ్బులు ఇవ్వకపోతే చెప్పి కూర్చొని నేను ఊరికి వచ్చి ఇక్కడ వచ్చేసాను. వచ్చిన తర్వాత చెల్లెళ్ళు ఉన్నారు, ఆమె వెళ్ళేసి ఫోన్ చేసి కూర్చుందనమాట, మీరు ఇస్తారా చచ్చిపోమంటారని. వెంటనే అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న ఈ డబ్బులు 1,00,000 ఉంటే అటు 1,00,000 రూపాయలు ఎమ్మటే కొట్టేసాం. వద్దాం, నువ్వు ఎందుకమ్మా ఇబ్బంది పడటం, మేము కడతామని చెప్పేసి. కానీ ఈ సినిమా బయటకు వస్తే డబ్బులు వచ్చి వాళ్ళకి ఇస్తామని చెప్పలేదు మేడం. సినిమా ఒకటి చేసాము, మీరు సినిమా చూడండి, అందరికి ఊర్లో అందరూ చూపించేసి గొప్పగా. ఎంత ప్రౌడ్ అంటే మేమే ఈ చుట్టుపక్కల ఊర్లో ఎవరు సినిమా చేయలేదు మేడం. ఆ చుట్టుపక్కల ఎవరు సినిమా చేయలేదు. ఏ ఊరండి? మాది పెదారకట్లండి, ఒంగోలు జిల్లా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మార్కపురం దగ్గరలో పెదారకట్ల. ఆ చుట్టుపక్కల ఎవరు చేయలేదు, మా ఊరి చుట్టూ 10 ఊర్లో ఎవరు చేయలేదు. సినిమా చేసాం, చుట్టుపక్కల పెద్ద పేరు, హోటల్ కదా, ఎవరితో దిగిన ఫోటోలు మొత్తం వాడు పెట్టుకొని వీళ్ళిద్దరు పైవచ్చు, ఆ ఫోటోలను అతికించుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేసి మనం సినిమా అయిపోయేసరికి ఆ పరువు పోయినట్టు కదా ఒక ఫీల్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాం, డబ్బులు వస్తే వస్తాయి, లేకపోతే లేదు. సినిమా అయితే రిలీజ్ చేస్తాం, మీరు చూడండి, ఎందుకంటే మేము కష్టపడి చేసాం కాబట్టి. ఒకవేళ ఏం తక్కువ అనుకో, వాళ్ళు ఇస్తే ఇస్తాం, లేదనుకో మీ అందరికి నింపునే డబ్బులు ఇస్తాం, ఎక్కడికి వెళ్ళాం అని చెప్పేసి ఒప్పించుకున్నాం. ఈ రోజు వాళ్ళు ఎలా అయ్యారంటే మీరే కావాలని నోటీస్ ఇచ్చారని, దానివల్ల మనం ఏదో అబద్ధం చెప్పేసి మోసం చేయడం చేసినట్టు ఫీల్ అయిపోయింది. లేదండి, యాక్చువల్గా చూద్దాము, లీగల్ గా కూడా మీరు కూడా వెళ్తున్నారు కాబట్టి ఫర్దర్ గా మీరు నోటీస్ మీది ముందే రిజిస్ట్రేషన్ అయింది, మీరు కూడా లీగల్ గా లాయర్ త్రూ వెళ్తున్నారు కాబట్టి అసలు చూద్దాము ఫర్దర్ గా ఏం జరిగింది. ఈ లోపల ఇండస్ట్రీలో పెద్దలతో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఫర్దర్ గా మా మీడియా తరపు నుంచి కానీ నుంచి చూస్తారు కాబట్టి డెఫినెట్ గా ప్రభాస్ గారు దాకైతే వెళ్ళలేదు అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన ఎప్పుడు లేనోళ్ళకే ఎంతో సాయం చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఆయన దాకా ఇష్యూ అయితే వెళ్ళలేదు, మిడిల్ పర్సన్స్ దగ్గర ఉంది. బట్ చూద్దాము, మన ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే, ఇంకా ఇండస్ట్రీ ద్వారా మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు పడిన కష్టానికి మీకు ఫలితం ఉంటుందమ్మా. మీరు ఎలాంటి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కళామ తల్లి ఎవరిని అన్యాయం అయితే చేయదు. మీరు ఎంత కష్టపడి మీరు తినడానికి కూడా కడుపు కట్టుకొని మీ బాబు చనిపోతే కూడా మీరు చేసినందుకు మీకైతే న్యాయం జరిగిద్ది. అసలు మీరు బాధపడద్దు, మీ సినిమా రిలీజ్ అయిద్ది. డెఫినెట్ గా మీరు ఒకవేళ టైటిల్ మార్చాలన్నా వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు. అసలు మీరు ఏడవలసిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కొడుకు అనుకుంటే అంత ఏడుపు వచ్చిందమ్మ నాకు. పోస్టులు 10 పోస్టులు ఇచ్చాను మేడం అని చెప్తే, రామదాస్ గారు ఆయన ఒక 100 తీర్లు ఇప్పిస్తా అన్నాడు, ఒక 2 రోజులనే వేస్తా అన్నట్టు. ఈ పోస్టర్, ఇలాంటి పోస్టర్లు ఒక 10,000 పోస్టర్లు ఇచ్చాను. ఊరి దగ్గర ఒక 2,000 పంపించాను, ఇక్కడ ఒక 4,000 పోస్టర్లు ఉంచాను. విజయవాడలో పెట్టేసి అక్కడ పెట్టేసాను. ఇట్లా డేట్ వేసుకున్నాను మేడం. ఓకే, రిలీజ్ కి డేట్ వేసేసి మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కానీ టైటిల్ మార్చుకున్నా సరే మళ్ళీ అన్నిటికీ మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుంది. 2 డిజైన్లు వేయించాను. ఇంకో నా అదృష్టం ఏంటంటే వాళ్ళు 13వ తారీఖు పంపించారు, 14వ తారీఖు పంపించుంటే మళ్ళీ 6 షీట్ అంట, మొత్తం 6 వస్తాయి. అవి కూడా ప్రింట్ వేసేవాడు, వాటికి మళ్ళీ ఇంకొక 70,000 వేస్ట్. డెఫినెట్ గా మీరు అనుకున్నట్లు మంచిగా జరుగుతుంది, ఏం కాదు అని మీరు ఇంకా దేవుడిని నమ్మి దేవుడికి సంబంధించిన సబ్జెక్ట్ తీశారు. డెఫినెట్ గా లేదు డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా మీకు మంచిగా అవుతుంది. జస్ట్ వీళ్ళు ఎప్పుడో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్ గా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో డెఫినెట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీ సైడ్ నుంచి కూడా ట్రై చేయండి, మా మీడియా సైడ్ నుంచి కూడా ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో ఎవరో ఒకళ్ళు చూస్తారు కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ మీకు గెట్ బ్యాక్ వస్తారు. మీరు అసలు బాధపడొద్దమ్మా. డెఫినెట్ గా మీ తీసిన సినిమా ఈ టైటిల్ త్రూ వచ్చినా వేరే టైటిల్ త్రూ వచ్చినా డెఫినెట్ గా మీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. డెఫినెట్ గా ఇప్పుడు దాకా ధైర్యంగా ఉంది, ఇప్పుడు లేదు ధైర్యం నాకు. వాళ్ళు ఇదేందే ఈ పని చేశారు, నేను ఇంత కష్టపడి ఇన్ని రకాలు చేసుకుంటే ఇదేందే ఇప్పుడు ఇట్లా చేసిండ్రని ఫస్ట్ లో ఏమైనారో మా వాళ్ళు అదే జరిగింది ఈ రోజు అని చెప్పి ఈ రోజు నన్ను అసలు ఎట్లా అంటే అంతా మంచి జరుగుతుంది. మీరు అసలు అనుకోవద్దు, మీ దిష్టి పోయింది అనుకోండి, మేబీ డెఫినెట్ గా మంచి జరిగిద్ది, మంచిగా రిలీజ్ అయ్యిద్ది. సో ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది.